నా స్వరము, నా విన్నపము విను. నీ ఆలయంలోని అతి పవిత్ర స్థలం వైపు చేతులెత్తి సహాయం కొరకు నేను ఆక్రందన చేస్తున్నానని చెప్పి దావీదు భక్తుడు అంటాడు. ఎందుకు ఈ ఆక్రందన అంటే, తన చుట్టూ దురాలోచనలు హృదయంలో ఉంచుకుని పొరుగువారితో సమాధానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మన జీవితంలో కూడా మన గురించి చెడు చేయాలనే ఆలోచనలు కానీ, చెడు ఉద్దేశాలు కానీ వారి హృదయాల్లో ఉంచుకొని పైకి మాత్రం మనం అంటే ప్రేమ కలిగి ఉన్నట్లు, మన పరిస్థితుల మీద జాలి పడుతున్నట్లు సమాధానంగా మాట్లాడేటటువంటి కపట హృదయాలు చాలామంది ఉంటారు. వారి బారి నుంచి కూడా తప్పించమని, వారికి తగిన శిక్ష దయచేయమని తీర్పు సింహాసనం మీద దేవుణ్ణి పెడుతూ ఇటువంటి వారందరినీ దావీదు దేవుడి చేతికి అప్పగిస్తున్నాడు. దురాలోచనలు హృదయంలో ఉంచుకుని సమాధానంగా మాట్లాడేవాళ్ళు, దుష్టక్రియలు చేసేవారు, వీరందరికీ తగిన ప్రతిఫలమేవు ప్రభా అని తన చుట్టూ అలుముకున్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి విధమైన మనుషులను, సమస్తాన్ని కూడా దేవుడి చేతుల్లో పెట్టి, ప్రభా నా విజ్ఞాపన ధ్వని ఆలకించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని హస్తక్రియలు లక్ష్య పెట్టనటువంటి వారు, దేవుని కార్యాలు గుర్తించినటువంటి వారు, ఇలాంటి వారు కూడా మన చుట్టూ ఉండి మనకు హాని చేయాలని చూస్తూ ఉంటారు. అంటే దేవుడి భయం ఉండదు, వాళ్ళ ఎదుట దేవుడి భయం ఉండదు. ఏ హాని అయినా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. తమ హృదయాలలో చాలా ద్వేషం ఉంచుకొని మనతో సమాధానంగా మాట్లాడి మన జీవితాలు నశింప చేయాలని చెప్పి సిద్ధంగా ఉండేటటువంటి సాతాను దూతల్లాగా చాలామంది మన జీవితంలో ఉంటారు. అలాంటి వారిని, అలాంటి పరిస్థితులను, అలాంటి నాశనకరమైనటువంటి గుంటలు కలిగినటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మనము తీర్పు సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని చేతికి అప్పగించాలి. అలా అప్పగించి మనము దేవుని నమ్మినట్లయితే మనకు సహాయం కలుగుతుంది. ఇక్కడ దావీదు సాక్ష్యం చెప్తున్నాడు, నా దేవుడు